రిలయన్స్ వాడు అందరికీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చేటప్పటికి ముఖేష్ అంబానీకి జైలు కొట్టారు. వాడేదో పెద్ద మనకి మంచి చేశారని అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో మత విద్వేషాన్ని 90% రెచ్చగొట్టింది ముఖేష్ అంబానీ. ఎలాగో చెప్తాను వినండి. 2016లో ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చినప్పటి నుంచి, స్టార్ట్ అయినప్పటి నుంచి మత విద్వేషాలు ఎక్కువ అయ్యాయి. మీరు ఒక్కసారి గమనించండి. నేను చెప్పడం కాదు, అది మీరే తెలుసుకోండి. ఈ మత విద్వేషాలు ఎక్కువైనప్పటి నుంచి తోటి మనిషి చచ్చిపోతున్న వాడు ఏమైపోతున్నా వాడు వేరే మతస్థుడైతే వానికి అసలు సపోర్ట్ చేయలేదు, ఏం లేదు. దళితుల్ని అనగతొక్కేస్తున్నారు. ముస్లిమ్స్ని అయితే ఎక్కడో అసలు ఏ చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నారు. క్రిస్టియన్స్ని తరిమి కొడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ రాజ్యాంగం? రాజ్యాంగంలో లేనివన్నీ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఉన్నారు. సో ఇమీడియట్గా మనం అందరం క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళిత్స్ మనం అందరం ఏకమై ఈ రిలియన్స్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.